Test for the convergence of the series sigma I equals to 1 to infinity 1 into 2 into 3 into and so on n by 2.5.8 and so on 3n minus 1 into x power n. సో ఇచ్చిన సిరీస్ని మనము n టర్మ్స్లో రాసుకుంటే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. un is equals to n by 3n minus 1 into x power n. సో ఈ యొక్క గివెన్ సిరీస్ని వెదర్ ఇట్ ఈస్ కన్వర్జెంటా డైవర్జెంటా నిర్ణయించేదానికి మనం కొన్ని టెస్టులు ఫాలో అవుతాం. అందులో ఏ సిరీస్ ఇచ్చినా కూడా మనం ఫస్ట్ కంపారిజన్ రేషియో టెస్ట్ అనేది అప్లై చేస్తాం అన్నమాట. సో ఫ్రమ్ ది కంపారిజన్ రేషియో టెస్ట్ we have to find out the un plus 1, that is n plus 1 by 3 into n plus 1 minus 1 x power n plus 1. సో ఇక్కడ మనకి ఏమొస్తుందంటే n plus 1 by 3n plus 2 into x power n plus 1. ఇప్పుడు ఏం చేస్తామంటే మనము ఈ యొక్క un by un plus 1 కి లిమిట్ అప్లై చేయాలి. సో ఇన్ ఆర్డర్ టు గెట్ ది un by un plus 1 we have to ratio it. un అంటే n by 3n minus 1 into x power n, that is into 3n plus 2 by n plus 1 into x power n plus 1 వస్తుంది. ఈ విధంగా n into 3n plus 2 into x power n by 3n minus 1 into n plus 1 x power n into x power 1. ఇక్కడ x power n క్యాన్సిల్ పోతే n into 3n plus 2 by 3n minus 1 into n plus 1 into x వస్తుంది. సో ఇది un by un plus 1. సో ఇక్కడ కంపారిజన్ రేషియో టెస్ట్ అప్లై చేయాలంటే మనము లిమిట్ n tends to infinity un by un plus 1 అనేది కనుక్కోవాలి. ఇక్కడ నుంచి లిమిట్ n tends to infinity n into 3n plus 2 by 3n minus 1 n plus 1 into x వస్తుంది. సో ఇక్కడ మనకు డైరెక్ట్గా nకి ఇన్ఫినిటీ అనేది లిమిట్ అప్లై చేయలేం. సో మనం ఇక్కడ nని కామన్ తీస్తాం. అప్పుడు మనకేమవుతుందంటే 3/2n by n square into 3 minus 1 by n. ఇక్కడ n కామన్ తీసాం, ఇక్కడ ఒక n కామన్ తీస్తే n స్క్వేర్ అవుతుంది. అందుకని నేను డైరెక్ట్గా రాశాను ఇంటూ ఎక్స్. సో లిమిట్ అప్లై చేస్తే ఇక్కడ మనకి 1/n అనేది 0 అయిపోతుంది. సో ఇక్కడ లిమిట్ అప్లై చేసినప్పుడు 3 plus 0 by 3 minus 0 1 plus 0 into x అవుతుంది. సో ఇక్కడ 3/3x అవుతుంది. సో ఇక్కడ 1/x అనేది వస్తుంది మనకి. సో 1/x అనేది 1/x should be greater than 1 for the series to be convergent.
So from ratio test we can conclude that given series is convergent for x less than 1 and divergent for x greater than 1 but fails for x is equals to 1. సో ఇక్కడ x ఈక్వల్స్ టు 1 అయినప్పుడు ఈ రేషియో టెస్ట్ అనేది ఫెయిల్ అవుతుంది. కాబట్టి వి గో ఫర్ ర్యాబిస్ టెస్ట్ అనమాట. ర్యాబిస్ టెస్ట్ అంటే కుక్క కాటుకు వేసేటువంటి పరీక్ష కాదు. ర్యాబిస్ టెస్ట్ అంటే ఒక సిరీస్ అనేది కన్వర్జెంటా డైవర్జెంటా అనేది తెలుసుకోవడానికి ఈ యొక్క ర్యాబిస్ టెస్ట్ అనేది ఉపయోగిస్తారు. ఇక్కడ ఏం చేస్తారంటే మా n ఇంటూ un బై un ప్లస్ 1 మైనస్ 1 అనే దానికి వాల్యూ కనుక్కొని ఆ వాల్యూని బట్టి 1కి గ్రేటర్ దాన్ ఉందా లెస్ దెన్ ఉందా దాన్ని బట్టి కన్వర్జెంటా డైవర్జెంటా అనేది నిర్ణయిస్తారు. సో ఇక్కడ ఫర్ x ఈక్వల్స్ టు 1 un is equals to n by 3n minus 1. అదే un plus 1 అంటే n plus 1 by 3n plus 2. ఇక్కడ x ప్లేస్లో 1 పెట్టడం వల్ల 1 పవర్ n ఎనీథింగ్ 1 అవుతుంది. అలాగే 1 పవర్ n ప్లస్ 1 అన్నా కూడా అది 1 అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ రాసుకోలేదు. సో ఇవన్నమాట. సో వీటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. un బై un ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు n బై 3n మైనస్ 1 ఇంటూ 3n ప్లస్ 2 బై n ప్లస్ 1. సో ఈ విధంగా చూస్తే మనకి ఇక్కడ n కామన్ తీయాలి. minus 2 by 3n 1 minus 1 by 3n డైరెక్ట్ రాసుకుంటున్నాను నేను. ఇక్కడ ఇన్వర్స్ ఇది ఇక్కడ వచ్చేసి 1 ప్లస్ 1 by n ఇన్వర్స్ అవుతుంది. గెట్ క్యాన్సిల్డ్ అనమాట. ఇక్కడ 3ని కూడా కామన్ తీసాను నేను. ఇక్కడ 3n కామన్ తీసా, ఇక్కడ 3n కామన్ తీసా. సో మనకి ఇట్లా వస్తుంది. ఇలానే రాసుకోవాలని ఎందుకు నిర్ణయించుకున్నామంటే మనము ఈ ఫామ్లో రాసుకోవడం వల్ల మనం బైనామియల్ థియరం ప్రకారంగా ఈ యొక్క n టర్మ్స్ని ఎక్స్పాండ్ చేయొచ్చు. by 3n into 1 plus 1 by 3n minus 1 by n 9n square అవుతుంది. అంటే దీన్ని హోల్ స్క్వేర్ చేయాలి. ప్లస్ 1 by 27 n cube and so on. సో మనకి ప్లస్ ఉన్నది కదా, ఇది యాక్చువల్ ఫార్ములా అనమాట. సో 1 minus 1 by n plus 1 by n square minus 1 by n cube ప్లస్ అండ్ సో ఆన్. ఈ విధంగా టర్మ్ వచ్చింది. దీన్ని మనము మల్టిప్లై చేసుకోవాలి. 1 minus 2 by 3n దీన్ని ఇలాగే ఉంచేసి ఈ రెంటిని మల్టిప్లై చేసుకుందాం. మనకు అప్పుడు ఏమొస్తుంది అంటే 1 minus
1ని దీన్ని మొత్తం మల్టిప్లై చేస్తే 1 ప్లస్ 1 n² మైనస్ 1/n³ అలా వస్తుంది. అలాగే 1/3nని మల్టిప్లై చేస్తే 1/3n మైనస్ 1/3n² ప్లస్ 1/3n³ అలా వస్తుంది. ఆ తర్వాత మైనస్ 1/n² తోటి చేద్దాం. మైనస్ 1/9n² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/27n³ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1/9n² ప్లస్ 3n² 27n⁴ వస్తుంది. ఆ విధంగా ఫామ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మనకి un/un+1 వచ్చింది. సో ఈ టర్మ్ని సబ్స్టిట్యూట్ చేయాలంటే లిమిట్ n tends to infinity n into un/un+1 into -1 is equals to limit n tends to infinity n into un. ఇది రాసుకోవచ్చు. 1 into 1 1 ఇది మొత్తం రాసుకోవచ్చు కదా. 1 మైనస్ 2/3n ఇది మొత్తాన్ని ఇక్కడ మల్టిప్లై చేస్తే 1 - 3n వచ్చింది. ప్లస్ 8/9n². దీన్ని ఇక్కడ -1 ప్లస్ 3n మల్టిప్లై చేసినప్పుడు మనకి -2/3n అనేది వస్తుంది. ప్లస్ 8/9n² ప్లస్ 8/9n² ఇక్కడ. సో ఇక్కడ మనకు ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మే ఇంపార్టెంట్. రిమైనింగ్ టర్మ్స్ అన్నీ కూడా అంత పెద్దగా ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే ఇక్కడ లిమిట్ n tends to infinity అనేది అప్లై చేసినప్పుడు ఇవన్నీ కూడా 0 అయిపోతాయి. అంటే n² n³ n⁴ ఈ టర్మ్స్ అన్నీ కూడా జీరోస్ అయిపోతాయి. కాబట్టి వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ 1/n అని ఉంది కదండి, ఆ టర్మ్స్ మాత్రమే చాలా ఇంపార్టెంట్. 1/3n 1/n ఈ సింగిల్ టర్మ్. సో వీటిని బట్టి ఇవి రెండు ఎల్సిఎం చేస్తే మనకి ఇక్కడ -2/3n అనేది వస్తుంది. సో ఇక్కడ మనము -2/3n అనేది రాసుకున్నాం. ఆ తర్వాత మనం ఇక్కడ ఇంకొక -2/3n అనేది వస్తుంది. ఎందుకంటే దీన్ని మల్టిప్లై చేసినప్పుడు -2/3n అనేది వస్తుంది. కాబట్టి ప్లస్ 2/3n² ప్లస్ అన్సమ్ ప్లస్ 2/3n³ వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. సో -2/3n³. ఆ విధంగా టర్మ్స్ వస్తాయి. n² తర్వాత వచ్చే టర్మ్స్ అన్నీ కూడా నెగ్లెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ లాస్ట్లో -1 అనేది ఉంటుంది, దాన్ని ఇక్కడ మనం రాసుకుంటున్నాం. సో ఈ 1 క్యాన్సిల్ అవుతుంది. లిమిట్ n tends to infinity -4/3n. ఇది ఎలా రాసుకుంటున్నా అంటే ఈ రెండు టర్మ్స్ యాడ్ చేసుకోవచ్చు. -4/3n ఇక్కడ n ఉంటుంది ముందు. ఆ తర్వాత ప్లస్ 8/9n² ప్లస్ 2/3n². ఈ టర్మ్స్ అన్నీ కూడా నెగ్లెక్ట్ చేసుకోవచ్చు, మనకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే లిమిట్ n tends to infinity అప్లై చేసినప్పుడు ఇవన్నీ జీరోస్ అయిపోతాయి. సో ఇక్కడ లిమిట్ అప్లై చేసినప్పుడు -4/3 అనేది మాత్రమే మిగులుతుంది. n క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. నెక్స్ట్ సో ఈ విధంగా -4/3 అనే వాల్యూ <1 వస్తుంది. గాట్ ఇట్. సో ఇది డైవర్జెంట్ అన్నమాట. సో దీన్ని బట్టి మనకు ఇచ్చిన సిరీస్ ఏమొస్తుందంటే from the Ravis test
given series is divergent for x equals to 1. సో మనం ఓవరాల్గా ఏం కంక్లూడ్ చేయొచ్చు అంటే ది గివెన్ సిరీస్ ఈజ్ కన్వర్జెంట్ ఫర్ x less than 1 hence the given series is convergent for x less than 1 and divergent for x greater than or equals to 1. సో ఇది ఓవరాల్గా మళ్ళీ ఒక సమ్మరీ చెప్తాను. un ఈజ్ ఈక్వల్స్ టు n/3n - 1 × x power n. ఇచ్చిన సిరీస్ కానీ ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని un రూపంలో రాసుకున్నాము. తర్వాత మనం కంపారిజన్ రేషియో టెస్ట్ అనేది రాస్తాము. ఈ కంపారిజన్ రేషియో టెస్ట్ అనేది ఎందుకు అప్లై చేయాలంటే ఒక పర్టికులర్ టర్మ్ టర్మ్ దగ్గర ఏ వాల్యూ అయితే ఏ ఫంక్షన్ అయితే ఉందో దాని తర్వాత వచ్చే ఫంక్షన్ ఆ రెండింటికి మధ్య రేషియోని ఫైండ్ అవుట్ చేసి వాటికి అది కన్వర్జెంటా డైవర్జెంట్ అనేది మనం ఇక్కడ లిమిట్ అప్లై చేసి కనుక్కుంటాం. సో ఇక్కడ ఫంక్షన్ అనేది ఎక్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనకు వచ్చే టర్మ్ కూడా ఎక్స్ మీదే ఆధారపడి ఉంటుంది. సో మనకి ఇక్కడ కంక్లూజన్గా 1/x అనేది వచ్చింది. సో ఆ ఎక్స్ వాల్యూ అనేది ఎక్స్ వాల్యూ పైన వెదర్ ది గివెన్ సిరీస్ ఈజ్ కన్వర్జెంటా డైవర్జెంటా అనేది ఆధారపడి ఉంటుంది. సో ఎక్స్ వాల్యూ అనేది 1 కంటే తక్కువగా ఉంటే కన్వర్జెంట్ అని, ఎక్స్ వాల్యూ అనేది 1 కంటే ఎక్కువగా ఉంటే డైవర్జెంట్ అని అంటాం. బట్ x ఈక్వల్స్ టు 1 దగ్గర మనకు ఈ యొక్క కంపారిజన్ రేషియో టెస్ట్ అనేది ఫెయిల్ అవుతుంది. కాబట్టి మనము ఫర్దర్ టెస్ట్ అయినటువంటి లాగరిథమిక్ టెస్ట్ రాబిస్ టెస్ట్ని యూజ్ చేస్తాం. కానీ మనకు ఇచ్చిన ఫంక్షన్లో లాగరిథమిక్ ఫంక్షన్స్ ఏం లేవు, ఓన్లీ జనరల్ ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్ ఎక్స్ అనేది ఉంది కాబట్టి మనం ఇక్కడ రాబిస్ టెస్ట్ని చూజ్ చేసుకున్నాం. రాబిస్ టెస్ట్లో ఏంటంటే లిమిట్ n →∞ n × un/un+1 ఇక్కడ -1 వస్తుంది. సో ఇక్కడ మనం x ఈక్వల్స్ టు 1 దగ్గర ఫెయిల్ అయింది కాబట్టి x ఈక్వల్స్ టు 1ని సబ్స్టిట్యూట్ చేసి ఆ యొక్క un+1 టర్మ్స్ని డిఫైన్ చేసుకొని వాటిని ఈ విధంగా రాసుకొని మనం ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఈ విధంగా ఎక్స్పాండ్ చేసుకున్నప్పుడు మనకి n టర్మ్స్ అని మాత్రమే వస్తాయి. ఈ విధంగానే ఎందుకు చేసుకోవాలి అని అంటే మనకు బైనామియల్ థీరం ద్వారా ఇట్లా ఎక్స్పాండ్ చేసుకోవడం వల్ల ఈ టోటల్ un/un+1 టర్మ్ అనేది ఆ యొక్క టోటల్ ఫంక్షన్ అనేది n టర్మ్స్లో ఉంటుంది. ఆ n టర్మ్స్లో ఉన్నప్పుడు మనం లిమిట్ అనేది అప్లై చేయడానికి చాలా సులభంగా ఉంటుంది. అందుకనే ఇక్కడ ఫస్ట్ టర్మ్ని క్యాన్సిల్ చేయడానికి -1 అనే ఫార్ములా కూడా పెట్టారనమాట. సో -1+1 క్యాన్సిల్ అయినప్పుడు మనం n మల్టిప్లై చేయగానే మనకు -4/3n. సో -4/3 అనేది వాల్యూ వస్తుంది. అది 1 కంటే తక్కువ కాబట్టి అది డైవర్జెంట్ అవుతుంది. 1 కంటే ఎక్కువ ఉంటే కన్వర్జెంట్ అవుతుంది. సో 1 కంటే తక్కువ ఉంది కాబట్టి డైవర్జెంట్ అవుతుంది. సో దాన్ని బట్టి మనం రాబిస్ టెస్ట్ ద్వారా గివెన్ సిరీస్ ఈజ్ డైవర్జెంట్ ఫర్ x ఈక్వల్స్ టు 1 అనేది రాసుకున్నాం. ఆ తర్వాత మనం ఓవరాల్గా ఇచ్చిన సిరీస్ ఏంటంటే ది గివెన్ సిరీస్ ఈజ్ కన్వర్జెంట్ ఫర్ x less than 1 అండ్ డైవర్జెంట్ ఫర్ x greater than or equals to 1 అన్నమాట.